ప్రతి ఉదయం ప్రభువుతో ప్రారంభం అనే ఈ కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించి అపవాది కబంధ హస్తాల్లోంచి విడుదల పొంది ప్రతిదినం పరిశుద్ధాత్మ ద్వారా తిన్నని మార్గంలో నడుస్తూ ఆత్మయందు, దేవుని ప్రేమయందు, వాక్యమునందు వర్ధిల్లుచున్న మిమ్మల్ని అందరినీ బట్టి నేను ఎంతగానో ప్రభువుని స్తుతిస్తున్నాను. ఈ ఉదయకాలం కూడా దేవుని వాక్యాన్ని విని మన దైనిక జీవితాన్ని ప్రారంభిద్దాం. రోమా పత్రిక 8వ అధ్యాయము 37వ వచనము. అయినను మనలను ప్రేమించిన వారి ద్వారా మనము అన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. ఏ ప్రభు మన కోసం మరణించాడని, సిలువలో మన కోసం ఆయన త్యాగమైపోయాడని హృదయమందు విశ్వసించి ప్రభువుకి మన జీవితాన్ని అప్పగించుకున్న నాటి నుండి మన జీవితంలో జరుగుతున్న ప్రతి పరిస్థితిలో మనము ప్రభువుని మహిమపరుస్తూ వస్తున్నాము. మనమే కాదు, అపోస్తలుడైన పౌలు గారు కూడా రోమాకు పత్రిక రాస్తూ ఇలా అంటున్నాడు: క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడు ఎవడు? శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, కరువైనా, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా అని పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఈ మాటలకి ఉన్న ఉద్దేశము మనం ఆలోచిస్తే, ఏ పరిస్థితి వచ్చినా చంచలత్వం లేకుండా, భయము కలవరము లేకుండా అన్ని విషయాల్లో దేవుని బిడ్డలైన మేము అత్యధిక విజయం పొందుచున్నాము అంటున్నాడు పౌలు. అంతే కదండి, దేవుని నమ్ముకున్నాం, ప్రభువుని ఆశ్రయించాం, గొప్ప జయాన్ని మేము పొందుకున్నాము అని పౌలు గారు ఎంత సంతోషంగా చెప్తుంటే, ఈరోజు మన జీవితంలో వస్తున్న పరిస్థితులే కానీ, ఇబ్బందులే కానీ, కరువే కానీ, సమస్త విషయాల్లో మనము జయం పొందడానికే ఇవన్నీ మన మీదకు వస్తూ ఉన్నాయి. మనల్ని ఇబ్బంది పెట్టేవారు ఉండి ఉండొచ్చు, మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనల్ని ఎంతగానో బాధిస్తూ ఉండొచ్చు. కానీ ఈ లోకస్తులైతే అటువంటి విషయాల్లో కదిలిపోతారు, పడిపోతారు, వారి యొక్క సొంత మార్గాన్ని ఎంచుకుంటారు. ప్రభువుని విశ్వసించిన మనమందరము కూడా పరిస్థితి ఏదైనా గొప్ప జయము మన కోసం సిద్ధపరచబడిందని నిరీక్షణ కలిగి, విశ్వాసము కలిగి నిలబడ్డాము. మన జీవితంలో ఏ పరిస్థితిలోనైనా సరే దేవుణ్ణి మనం ఘనపరచగలిగితే మన దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. అంటే జయాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఆశీర్వాదాన్ని, దీవెనను, సమృద్ధి జీవమును మనకు అనుగ్రహించే దేవుడు మన దేవుడు. అట్టి దేవుడికి జనులై ఉన్న మనము ఎటువంటి పరిస్థితిలో కూడా మనము కదిలిపోవటానికి, ఆగిపోవటానికి వీల్లేదు. మన ప్రభువు గొప్పవాడు, సర్వశక్తిమంతుడు. ఆయన తనకున్న సమస్తమును మనకివ్వటానికి వెనుక తీయలేదు. ఆయన జయము మన జయముగా అందించి ఈరోజు మనకి పరిశుద్ధాత్మ శక్తిని కూడా మనకు అనుగ్రహించిన దేవుడు. కాబట్టి మనము లోకం వైపు, లోకంలో ఉన్న వాటి వైపు తిరిగి చూడకుండా దేవుని యొక్క పరిశుద్ధతలోను, విశ్వాసంలోను ముందుకు సాగుదాం. ప్రభు మార్గంలో ఆశీర్వదించి ప్రేమయందు, విశ్వాసమందు వర్ధిల్లి దేవుని బిడ్డలుగా ఈ లోకమందు సాక్షులై ఆయన ప్రేమను ప్రకటిద్దాం. మన కొరకు దాచబడిన జయము పొందుకుందాము, ముందుకే సాగిపోదాం. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, నీకు వందనాలు. ఈ ఉదయకాలం గొప్ప శుభవచనాన్ని మీరు మాకు అనుగ్రహించారు. మనలను ప్రేమించిన వారి ద్వారా మనం అన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము అని రాయబడిన మాట మమ్మల్ని ఎంతగానో ఆనందింపచేసింది, ప్రేరేపిస్తూ నడిపిస్తుంది. ప్రభువా, మేము వెళుతున్న ప్రతి మార్గాన్ని జయముగా మారుస్తానని వాక్య వాగ్దానము చేత మాతో ఈ ఉదయకాలం మాట్లాడిన మీరు మమ్మల్ని ఏ పరిస్థితిలోనే సరే విడిచిపెట్టకుండా తోడుగానే ఉన్నారు. అందును బట్టి నీకు స్తోత్రాలు. నేను ఇంకను నీ యందు విశ్వాసముతో జయం పొందే మార్గంలో నడిపించమని, ఆశీర్వాదకరమైన బిడ్డలుగా ఉంచమని, మహిమా ఘనత ప్రభావాలు నీకు ఆరోపించుకొనుచు యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప మీ అందరికీ తోడై ఉండునుగాక.